హాయ్ గైస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి షూటింగ్లో చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళ టీం అంటే ఎన్టీఆర్ టీం మనకి తెలియజేయడం జరిగింది. సో అది ఒక మూవీ షూట్లో కాదు, యాడ్ షూట్లో జరిగిందని చెప్పేసి మనకి వివరణ. అయితే అది ఎలా జరిగిందబ్బా అంటే, ఒక యాడ్ షూట్లో లొకేషన్లో అంటే షూట్ లొకేషన్లో మొత్తం చీకటి ఉంది. ఆ స్టేజ్ మీద ఎన్టీఆర్ గారు చివరికి వెళ్ళడం వల్ల కాల్ స్కిడ్ అయి కింద పడడం జరిగింది. సో వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. అక్కడ డాక్టర్లకి చూపించి చికిత్స అందించారు. డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత అంతా సేఫ్గానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, 2 వారాలు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ, అభిమానులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి టెన్షన్ పడకండి. వాళ్ళలో చిన్నపాటి భయం అయితే ఉంటుంది. అయితే తమ అభిమాన హీరోకి యాక్సిడెంట్ అయింది, ఎలా ఉన్నాడు, ఏంటి, ఎలా దెబ్బలు తగిలినాయి, ఎక్కడ తగిలినాయి, చిన్నవా పెద్దవా అని చెప్పేసి కొంచెం చిన్నపాటి భయం అయితే లోపల ఉంటూ ఉంటుంది. సో అన్నయ్యలు తమ్ముళ్ళు ఎటువంటి టెన్షన్ లేదు. త్వరలో ఒక 2 వారాల్లో మళ్ళీ షూటింగ్లో పాల్గొంటాడు. ఎన్టీఆర్ గారు మన రీసెంట్గా ప్రశాంత్ నీల్ గారితో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రీసెంట్గా వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆ మూవీలో 6 ప్యాక్ కోసం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అలా చేయడం వల్లే ఆయనకి దిష్టి తాకిందని చెప్పేసి అభిమానులు నెట్టింట్లో కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఏదైతే వర్కౌట్ చేస్తున్న వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అది చూసి ఓర్వలేని, ఎన్టీఆర్ అంటే పడలేని వాళ్ళు కుళ్ళుకొని దిష్టి పెట్టారని చెప్పేసి అభిమానులు నెట్టింట్లో తెగ మెసేజ్లు పెడుతున్నారు. సో ఎనీవే, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక 2 వారాల్లో మళ్ళీ సెట్లో పాల్గొంటారు. అభిమానులు ఎవరైనా సరే ఆందోళన చెందకండి, భయపడకండి, అన్న సేఫ్గానే ఉంటారు.